नमस्कार, मैं हूं प्रतिमा पांडे और आप देख रहे हैं V9 न्यूज। देश और दुनिया की तमाम छोटी बड़ी खबरों के साथ चलिए शुरुआत करते हैं खबरों का सिलसिला। गजपति जिले के परलाखेमुंडी के केऊट शाही का प्रसन्ना वेंकटेश्वर मंदिर में दैनिक पूजा पुजारी राजगोपाल आचार्य द्वारा की जाती है। समर्पण और भक्ति के साथ वह पीढ़ियों से मनाए जाने वाले अनुष्ठानों और समारोह का पालन करते हैं। झा पुजारी के प्रयास से सुनिश्चित करते हैं कि मंदिर उन भक्तों के लिए आध्यात्मिक महत्व का स्थान है जो प्रतिदिन प्रार्थना करने और आशीर्वाद लेने के लिए आते हैं, जिसमें प्रसाद, प्रार्थना और अनुष्ठान शामिल है। कई भक्तों को आकर्षित करता है। यह मंदिर 150 साल पुराना है। प्रसन्ना वेंकटेश्वर मंदिर एक महत्वपूर्ण धार्मिक स्थान है जो हर दिन कई भक्तों को आकर्षित करता है। यह मंदिर अपने समृद्ध इतिहास और सांस्कृतिक विरासत, विभिन्न पवित्र स्मारकों के लिए प्रसिद्ध है जो उपासकों को आशीर्वाद देने के लिए आकर्षित करते हैं। यह मंदिर भगवान वेंकटेश्वर को समर्पित है और इसका शांत वातावरण और प्राचीन स्मारक इसे एक अद्वितीय पूजा स्थल बनाते हैं। इस क्षेत्र की आध्यात्मिक और सांस्कृतिक पहचान का एक अनिवार्य हिस्सा बना दिया। यह प्रदर्शन कलाओं और त्योहारों का केंद्र बिंदु बन गया है। पुजारी राजगोपाल आचार्य ने भक्तों को प्रसन्ना वेंकटेश्वर मंदिर में किस दिन पूजा करनी है इसकी विस्तृत जानकारी दी। प्रसन्ना वेंकटेश्वर प्रतिदिन एक दर्शन देंगे। एक दिन पीले वस्त्र में चंदन के दर्शन होते हैं तो दूसरे दिन चंदन के दर्शन होते हैं। మనకి శ్రీకృష్ణ స్వామి వారి యొక్క దర్శనం కోసం గోపికలందరూ వెళుతున్నటువంటి రోజు ధనుర్మాసంలో మొత్తం 30 రోజుల్లో నిన్నటి వరకు పూర్వరంగం జరిగింది। గోపికలందరూ కూడా ఒకరిని ఒకరు నిద్రలేపుకుంటూ బయలుదేరి 5-6 మంది గోపికలు వచ్చారు। ముందు పూర్వరంగం వ్రతం తాలూకా విశిష్టత తెలుపుకున్నాం। అటువంటి నేపథ్యంలో స్వామివారి తాలూకా అవతారములు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన అవతారము, రామావతారం వరకు కూడా స్వామివారిని దివ్య దర్శనాన్ని ఈ ప్రసన్న వెంకటేశ్వర ఆలయం కేవటి వీధిలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారములో మనకు దర్శనమిచ్చారు। ఒకరోజు పసుపు సేవతో, పసుపుని హరిద్ర సేవ అంటాం, హరిద్ర సేవతో స్వామిని అలంకరించుకున్నాం। మరొక రోజు చందనముతో అలంకరించుకున్నాం। అలాగే మరొక రోజు వెన్నతో స్వామిని అలంకరించుకుని స్వామి యొక్క దివ్య రూప అనుగ్రహాన్ని పొందాం మనమందరూ కూడా। అయితే ఈరోజు కృష్ణస్వామి యొక్క దర్శనం కోసం బయలుదేరారు। మరి కృష్ణుడు మనకి దగ్గరికి వెళ్ళేసరికి ఎంతమంది ఉంటారు మధ్యలో, వాళ్ళందరూ కూడా 5 అడ్డంకులు ఉంటారు। వాళ్ళందరినీ కూడా ప్రసన్నం చేసుకున్న తర్వాత కృష్ణుడు అనేటువంటి వాడు మనకి 8వ తారీఖున పాద దర్శనంతో మనకి కనిపిస్తాడు। ఈ నెల వచ్చే నెల 8వ తారీఖున పాద దర్శనం స్వామికి పొన్నాక హారతితో మనం నిర్వహించబోతున్నాం। దానికి ముందుగా కర్పూర సేవ, కర్పూర లేపన సేవ 6వ తారీఖున నిర్వహించుకుంటున్నాం। అలాగే 4వ తారీఖున నన్నాట్టే సేవ, తిరుప్పావడ సేవ అనేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం। తదుపరి ముందుకు వస్తే రేపు మనకి సస్యాలంకరణ సేవ అనేటువంటి విశేష సేవలలో స్వామి యొక్క దివ్యమైనటువంటి మంగళ విగ్రహ రూప స్వరూపాన్ని మనం దర్శించబోతున్నాం। ఇకపోతే 9వ తారీఖున పూలంగి సేవ, స్వామి పువ్వులతో వస్త్రాలు తయారు చేయబడతాయి। ఇక 10వ తారీఖున భక్తులందరి చేత లక్ష పుష్పార్చన అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది। 11వ తారీఖున 108 వెండి గిన్నెలలో అమ్మవారి తరపున స్వామివారికి పాయసాన్ని నివేదన చేస్తాం। అలాగే స్వామివారికి శుష్క ఫలాలంకరణ, ఎండు ఫలములతో అలంకరణ చేస్తాం। 12వ తారీఖున పచ్చి ఫలములు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం లభిస్తున్నటువంటి అన్ని ఫలాల్ని తెచ్చి స్వామికి మాలలుగా గుచ్చి స్వామికి అలంకరింపజేస్తాం। 13వ తారీఖున భోగి గోదా కళ్యాణము, మాలా పరివర్తనంతో ఈ కార్యక్రమం అనేటువంటిది పరిపూర్ణం చేసుకోబోతున్నాం। ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులందరి యొక్క సహకారంతో జరుగుతున్నటువంటి ఈ సేవకు ప్రతి ఒక్కరూ వచ్చి చూసి తరించండి, ధన్యులు కండిని తెలియజేస్తున్నాం। ఆలయ అర్చకుడు రాజగోపాలాచార్య।